నమస్తే అండ్ వెల్కమ్ టు అమ్మ భక్తి మందిరం. జగన్మాత అయినటువంటి దుర్గామాత 5వ అవతారం స్కందమాత. లోక కళ్యాణం కోసం మహాశక్తి అవతారం ఎత్తిన అవతారంలో స్కందమాతకు ఒక ప్రాముఖ్యత ఉంది. మాతృత్వంలో అత్యున్నత శిఖరంగా వర్ణించవచ్చు. కార్తికేయుడి తల్లిని స్కందమాత అని అంటారు. స్కంద అంటే కార్తికేయుడు, మాత అంటే తల్లి అని అర్థం. యుగయుగాలుగా మాతృత్వానికి స్కందమాత ఒక సాక్షాత్కారంగా నిలుస్తుంది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలపై దుష్టకృత్యాలు చేసేవాడు. శివుడి కుమారుడే తనని సంహరించగలడు అని వరం పొందాడు. సతీదేవి దహనాంతరం శివుడు తపస్సులో మునిగిపోయాడు. తరువాత పార్వతీ అమ్మవారు హిమవంతుని కుమార్తెగా జన్మించి శివుడిని వివాహం చేసుకున్నారు. వారిద్దరి సంతానమే స్కందుడు. చిన్న వయసులోనే స్కందుడు దేవసేనాధిపతిగా నియమింపబడ్డాడు. తల్లి స్కందమాత తన ఒడిలో చిన్న బాలసుబ్రహ్మణ్యుడిని ఉంచుకుని తన కరుణా కటాక్షాలతో లోకాన్ని కాపాడింది. తరువాత స్కందుడు యుద్ధరంగంలో వెళ్ళి తారకాసురుడిని సంహరించాడు. ఈ విధంగా లోకరక్షణ కోసం స్కందమాత తన కుమారుని లోక కళ్యాణం కోసం సిద్ధం చేసింది. పురాణాలలో స్కందమాతని చతుర్భుజిగా పేర్కొన్నారు. ఆమె 4 భుజాలతో లోకాలను కాపాడుతుంది. దైవత్వంతో నిండిన కాంతి ఆమె స్వయం ప్రకాశితంగా మనకు కనిపిస్తుంది. స్కందమాత ఒడిలో బాలసుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆమె పద్మంలోనే ఆసీనురాలై ఉంటుంది. దేవి భాగవతం ప్రకారం ఆమె పద్మాసనురాలై ఉంటుంది కాబట్టి ఆమెను పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు. చేతుల్లో కమలం శక్తికి, స్వచ్ఛతకి ప్రతీకగా నిలుస్తుంది. స్కందమాత సింహవాహినిగా మనందరికీ కనిపిస్తుంది. జగన్మాత వాహనం అయినటువంటి సింహం ధైర్యానికి, శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నవరాత్రి 5వ రోజున స్కందమాతను ఆరాధిస్తే భక్తులకు జ్ఞానం, సంపద, శాంతి, భక్తి లభిస్తాయి. అమ్మవారి కరుణతో అజ్ఞానం తొలగిపోయి మోక్ష మార్గం ప్రసాదిస్తుంది. ధ్యాన శ్లోకం. సింహాసన గతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని.